హలో హోమీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో అందరూ ఎలా ఉన్నారు? బాగుండాలనే కోరుకుంటున్నాను. ఈరోజు నేను డైలీ లేచే టైం కంటే కొంచెం ముందుగానే లేచాను. ఎందుకనేది మీకు ఆల్రెడీ ఇంట్రో చూడగానే అర్థమైపోయి ఉంటుంది. ఏంటంటే మేము కొత్తగా తులసి కోట తీసుకొనొచ్చామనమాట. సో, ఆల్రెడీ పాతదుంది. కానీ అది చాలా పాతగయిపోయిందని జెప్పి చాలా డేస్ నుంచి అనుకుంటున్నాము తీసుకొద్దామని. బట్ ఫైనల్‌గా ఈరోజు కుదిరింది. ఇంకా మా కొత్త తులసి కోటలో ఎలా మట్టి పోస్తానో, ఇంకా ఎలా చెట్టు నాటుతానో, ఇంకా మా ఫస్ట్ పూజ ఎలా చేస్తాననేది నేను చూపిస్తాను. సో, వీడియో ఎండ్ వరకి స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా నేను మార్నింగ్ లేవగానే ఫ్రెష్ అయిపోయి హెడ్ బాత్ చేసి దేవుడి దగ్గర దీపం పెట్టుకున్నా. ఎందుకంటే తులసి కోట మేకోవర్ అనేది చాలా టైమ్ టేకింగ్ ప్రాసెస్. చాలా టైం పడుతుంది. ఎందుకంటే కొత్త కోట గదా! ఇంకా మట్టి పోయడం అవన్నీ గూడా చాలా టైం పడతది కాబట్టి నేనైతే ఫస్ట్ దేవుని దగ్గరైతే దీపం పెట్టుకున్నా. ఇంకా దేవుడి దగ్గర పూజ అయితే అయిపోయింది. సో, చూడండి మా పాత తులసి కోట ఎలా ఉందో. యాక్చువల్‌గా తులసి కోట అనేది స్టోన్‌ది. సో, చాలా బరువుంది కదా అని చెప్పేసి నేను మా హస్బెండ్ హెల్ప్ అయితే తీసుకున్నా. కింద గూడా ఇట్లా ఇటుకలు పెట్టారనమాట మా అత్తమ్మ. సో, అక్కడ గూడా చాలా డస్ట్ అలాగే ఉండిపోయింది చాలా రోజుల నుంచి. అసలు క్లీన్ జేయడానికి గూడా మాకు రాకుండే. ఇంకా ఫైనల్‌గా ఈరోజు టైం వచ్చేసిందనమాట. మొత్తం క్లీన్ చేయడం, ఇంకా కొత్త తులసి కోట మేకోవర్ జేయడం అవన్నీ. ఫస్ట్ ఆ ఇటుకలన్నీ తీసేసి ఆ ప్లేస్ మొత్తం క్లీన్ చేసుకున్నా. కానీ నాకైతే చాలా టైం పట్టింది ఇదంతా క్లీన్ జేయడానికి. ఎందుకంటే చాలా డేస్ నుంచి అట్లా ఉండిపోయింది గదా! చూస్తుంటేనే నాకెలానో అనిపిచ్చింది. అదంతా అలానే పెట్టి ఇన్ని డేస్ మేము పూజ చేశామా అని. కానీ ఏం చేస్తాం, కింద ఇటుకలున్నాయి కదా! సో, వాటిని ప్రతిసారి జరిపి క్లీన్ జేయడానికి మాకు కుదరలేదు.
ఇంకా ఇక్కడ చూస్తున్నారు గదా! తులసి కోటలో ఇట్లా ఒక లైన్ వచ్చేసింది. అది వాటర్ కిందకెళ్ళడానికి. కానీ అవి ఎక్కువ పోస్తే కింద కారిపోతాయేమో అని జెప్పేసి ఇట్లా మా మామయ్య కొన్ని స్టోన్స్ అయితే తీసుకొచ్చాడు. అంటే కింద అడుగు భాగాన అట్లా స్టోన్స్ పెట్టి పైన నుండి మట్టి పోస్తే అంత ఎక్కువగా వాటర్ కిందికి కారవు అని జెప్పేసి చెప్పిండనమాట. ఇంకా మాకీ తులసి కోట తీసుకున్నందుకు సో, ఆ నర్సరీ అతనే మాకు తులసి చెట్టు, ఇంకా మట్టి గూడా ఫ్రీగా ఇచ్చాడనమాట. ఇంక నేను లేట్ చేయకుండా మట్టిలో ఇలా రాళ్ళు రాళ్ళు ఏం లేకుండా పొడి పొడిగా ఉన్న మట్టిని ఫస్ట్ తీసుకొని తులసి కోటలో పోసుకున్నా. మట్టిని ఫుల్‌గా పోయకుండా ఎప్పుడైనా సరే 3/4 వరకు అలా పోయాలి. 3/4 వరకు పోసిన తర్వాత సో, తులసమ్మ ఉంటుంది గదా! కట్ చేసుకొని ఆ కవర్‌ని కట్ జేసి మనం నాటుకోవాలి. తర్వాత ఇంకా పైన మొత్తం మళ్ళీ మట్టితో కవర్ చేసుకోవాలనమాట. చూసారు కదా! వీడియోలో చూపించినట్టుగా మట్టిని 3/4 వరకి పోసుకోవాలి. సో, మట్టిని అట్లా ఫిల్ చేసుకున్న తర్వాత తులసమ్మని తులసి చెట్టుకి ఇట్లా కవర్ ఒస్తది గదా! ఆ కవర్ గూడా కట్ జేసుకొని ఇంకా మనము తులసి చెట్టుని నాటుకోవాలి. అయితే నేనేం చేశా అంటే ఆల్రెడీ మాది పాత తులసి చెట్టు ఉంది గదా! సో, అందులో నుండి కూడా నేను తులసమ్మని ఇలా తీశాను. తీస్తే ఇట్లా ఏర్లతో సహా వచ్చేసింది. సో, ఇన్ని డేస్ మేము పూజ చేశాం గదా! సో, ఈ కొత్త తులసి చెట్టుతో పాటు పాత తులసి చెట్టుని గూడా కలిపి 2 కలిపి నాటుకున్నా అన్నమాట. పాత తులసి చెట్టుని కొత్త తులసి చెట్టుతో కలిపి ఇలా నాటడం వల్ల నాకైతే చాలా సాటిస్ఫాక్షన్ అనిపిచ్చింది. ఎందుకంటే మేము ఇన్ని డేస్ పూజ చేశాం గదా! సో, కొంచెం ఏదోలా ఉండే. బట్ ఇప్పుడు మాత్రం చాలా సాటిస్ఫాక్షన్ ఉంది నాకు. ఫస్ట్ ఇలా నాటుకున్న తర్వాత ఇంకా రిమైనింగ్ పార్ట్ ఉంటది గదా! పైనుండి గూడా మట్టిని మొత్తం ఫిల్ చేసుకోవాలి. చూసారు గదా! తులసి చెట్టుని నాటడం. నేను వీడియోలో చూపించినట్టుగా తులసి చెట్టునయితే నాటుకున్నాను. తర్వాత ఇంకా కింద ఫ్లోర్ మొత్తం అంతా మట్టి మట్టి మొత్తం డస్ట్ అయిపోయింది గదా! అదంతా క్లీన్ చేసుకున్నా. ఇక్కడ నేనైతే కొత్త మాప్ స్టిక్ అండ్ కొత్త చీపురు కట్ట అయితే యూజ్ చేశాను.
ఇవి ఇలా కొత్తవి లేకపోతే మనం ఏదైనా క్లాత్‌తో గూడా కింద క్లీన్ జేసుకోవచ్చు. బట్ నా దగ్గర ఇవి కొత్తవి ఉన్నాయని జెప్పేసి వీటితోనే నేను క్లీన్ జేసుకున్నా. ఇంకా వీడియోలో చూపించినట్టుగా తులసి కోటలో మట్టి పోయడం, ఇంకా తులసి చెట్టు నాటడం నుంచి, ఇంకా ఫ్లోర్ క్లీనింగ్, ఇంకా తులసి కోట గూడా ఇంకా తడి క్లాత్‌తో మొత్తం నీట్‌గా తుడుచుకున్నా. తర్వాత ఇంకా పూజ మొత్తం స్టార్ట్ చేద్దామని చెప్పి నేనిట్లా బొట్లు పెట్టుకుంటున్నా.
ఇంకా ఫైనల్‌గా పూజ చేయడం కూడా అయిపోయింది. నిజంగా ఈరోజు నా మనసైతే ఇంత హ్యాపీగా ఉంటుందని నేనైతే అస్సలు అనుకోలేదు. ఎందుకంటే కొత్త తులసి కోటలో తులసి మొక్క నాటి నేనే ఫస్ట్ టైమ్ పూజ చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఇలాంటి చిన్న చిన్న పనులు నేనే చేసుకుంటే నాకు చాలా హ్యాపీగా కూడా ఉంటుంది. ఇంకా ఇలా చూస్తూ ఉండిపోయాను నేను తులసి కోటని. ఎందుకంటే నాకు అంత బాగా నచ్చింది. ఇంకా మా ఇంటి తులసి కోట ఎలా ఉందో మీకు నచ్చిందా లేదా కమెంట్స్‌లో చెప్పండి. అండ్ ఒకవేళ నచ్చినట్టయితే ఈ వీడియో లైక్ చేసి, షేర్ చేసి, అలాగే నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్. బాయ్.